అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అందులో భాగంగా అనకాపల్లి స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైసీపీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ సర్పంచ్గా జాతీయ అవార్డు అందుకున్న తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావుని ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాల్వాతో సన్మానించారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైసీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సంరాధన కార్యక్రమం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో అన్న సంరాధన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎన్నికల్లో ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన మాటను, హామీలన్నీ నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మల్లా బుల్లిబాబు, జాజుల రమేష్, పీలా రాంబాబు, గొర్లి సూరిబాబు, బొడ్డేడ శివ, కేఎం నాయుడు, పలకా సత్యనారాయణ, మలసాల కిషోర్, మలసాల కుమార్ రాజా, కలగా గున్నయ్య నాయుడు, పిల్లా రాజు, ఉగ్గిన అప్పారావు, ఆడారి శ్రీనివాసరావు, గైపూరి రాజు, మునూరు శ్రీనివాసరావు, శ్రీ ధరాళ మనోజ్, దొడ్డి హరి, కారుకుండి కన్నబాబు, అల్లు త్రినాథ్, సెల్ పాయింట్ బుజ్జి మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరినీ కూడా ఈరోజు పార్టీని ఎంతో చాకచక్యంగా అందరికీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సోదరుడు మలసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరిపారు. అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కూడా హాస్పిటల్స్లో మరి రోగులకి బ్రెడ్ పంచడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చేసినటువంటి సేవలు, పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నిలిచి అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి మహనీయులు. అదేవిధంగా దేశానికే తలమానికంగా గ్రామాలని అభివృద్ధి చేసి గతంలో ఎవ్వరూ చేయనట్టు ఒక సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలని, ప్రజల ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్స్ని, నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలను కూడా ప్రభుత్వమే కేటాయించి గృహ నిర్మాణాలు చేయటం ఇదొక చరిత్ర. కరోనా కష్టకాలం ఒక 2 సంవత్సరాలు మరి కాలం మిగతా విషయాల మీద అభివృద్ధికి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమైనా సరే ప్రజలు మళ్ళీ కూడా గుర్తిస్తారు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో మరి రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ ఆయనకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము భగవంతుడు ప్రసాదించాలని, మళ్ళీ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అనకాపల్లి నుండి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై జగన్. ఈరోజు అనకాపల్లి పట్టణంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారు, అలాగే పార్టీ పెద్దలు దిలీప్ కుమార్ గారు, కార్పొరేటర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేట్ ఇన్ఛార్జీలు, అలాగే ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ వచ్చి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుముక అయినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత వైభవంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగించారో, రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, రైతన్నలకు ఇస్తానన్న ఈ గౌరవ వేతనాలు ఇవ్వడం కానీ, లేదా ఏ పథకాలు కూడా అమలు చేయకుండా కాలం గడిపేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే జనం అందరూ రెడీగా ఉండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా రేపు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు మళ్ళీ ధర్నా చేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానంతటి కూడా మా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమున్నామంటూ, పేద ప్రజలకి అండగా మేమున్నామంటూ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మళ్ళీ మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.